టైగర్ రిజర్వ్ నుంచి లోపలికి నియర్లీ 16 కిలోమీటర్స్ లోపలికి వస్తుంది. సో నా డబ్బాలు ఎక్కువ లైన్. Hello all, welcome to my vlog. My name is Bharat and I am going to show you how I travel to Saleshwaram Jatra. So Saleshwaram Jatra ante yearly 3 times open ayye oka very auspicious and సో మనం చూసినట్టయితే ఇక్కడ నుంచి మొత్తం ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ టోటల్ రెడ్ ఫాయిల్. సో ఎటు పోయినా రెడ్ సాయిల్ ఉంటుంది. సో దుమ్ము చాలా గట్టిగా లేస్తుంది. సో యూ బెటర్ ప్రిపేర్డ్. ఆల్రెడీ మా బట్టలు ఖరాబ్ అయిపోయినాయి బికాస్ ఆఫ్ ద మడ్. దట్ ఈస్ వాజ్ ఐ వాజ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ వీడియో. టైగర్ రిజర్వ్ నుంచి లోపలికి నియర్లీ 16 కిలోమీటర్స్ లోపలికి వస్తుంది. సో నా బిఆర్ పార్టీలో స్టార్ట్ అయితే మొత్తం ఫుట్ అయిపోయినా మనం బండి బాగానే పెట్టేసిన స్టార్టింగ్ దర్శనం ట్రై హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. ఎక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. బండి ఇక్కడ పెట్టాం ఫ్రెండ్స్. యూట్యూబ్లో పెడతాను, నువ్వు బుక్ అవుతావు, నాకు సంబంధం లేదు. దిస్ ఇస్ విద్య. సబ్స్క్రైబ్ చేసుకోండి, రిపోర్ట్ కొట్టండి. వాటర్ మెలన్ ఇస్తారు. కరెక్ట్ పర్సన్ మైండ్లో. ఎస్ ఎస్ అంతు వాట్ హ్యాపెండ్? నా పుచ్చపాదం పెడితేనే కూసిరు. ఎంతమంది వచ్చిన ఇస్తారని ఎవరికి ఇస్తారని అంటే అన్న ఒకటేసారి ఇస్తారు బాయ్. అంటే ఒక మంచి స్వీట్ తీసుకోండి. ఎస్ లేరు బాయ్. పుచ్చకాయతో స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు ఫ్రెండ్స్. ఇక్కడ టిఫిన్ అంటే కనిపిస్తలే. అంటే చిన్నపిల్లలు తప్పిపోతున్నాయండి అట్లా ఎటు పడతాడు ఒక్కొక్కరి. అంటే భోజనం చేసుకుని వెళ్ళండి. మీరు దర్శనానికి వెళ్ళే వరకు లేట్ అయిపోయింది. భోజనం చేసుకుని వెళ్ళండి. ఇక్కడ భోజనాలు పెడతారు గైస్, ఫ్రీ భోజనాలు. చూద్దాం, పోతా కలిగిదాం. శివాయ బాబు తప్పిపోయామనుకున్నా. దొరికావు బాబు, దొరికావు బాబు. మనం ఇలా ఎవరు మాట్లాడుతున్నాం? వైల్డ్ లైఫ్ బఫెలోస్ అంటే మా ఊర్లో కూడా ఉంటాయి బఫెలోస్. వైల్డ్ లైఫ్ కాదు అది. నీకెందుకు మధ్యలో నాకు అర్థం కాదు. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అది ఫాల్స్ ఏం కాదు. అదే వైల్డ్ బఫెలోస్. వైల్డ్ ఉన్నాయి కాబట్టి వైల్డ్ బఫెలోస్ బాయ్. ప్రశాంతంగా పడుకున్నాయి. 50 వైల్డ్ ఉన్నాయి. పత్రి తీసుకోబెట్ట 10 రూపాయలు రైతు ఉండాలి. మారిన ఆయుధం ఇస్తున్నారు.
నైట్ షిఫ్ట్ లేచి వస్తే అట్లే ఉంటుంది మరి. ఈ టైంకి మంచిగా काल कर्म क्लेश भस्म जोगी निर्विशेष आदेश आदेश आगे आगे गोरख जागे अलख निरंजन काल का लेखा पल में जले अघोर अग्नि में भग्य ढले ओम ब्रम 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 हुम हुम फट क्री काल अग्नि आदेश तत् आदेश अलख निरंजन आदेश आदेश जग से चित्तन टूटे हर बंधन अलख निरंजन आदेश आदेश शब्द संचा पिंड कंचा चलो मंत्र ईश्वर वाचा भगवावेश हाथ में खपर भैरव रूप शिव का जपर जहाँ जहाँ जाऊं नग नग घर लगे वहाँ फिर जोगी मेला शिव का चेला काल का लेखा पल में जले अघोर अग्नि में भाग्य ढले ओम क्लीं काला ने आदेश अलख निरंजन आदेश आदेश चरण से चेतन टूटे हर बंधन अलख निरंजन आदेश आदेश शब्द संचा पिंड कंचा चलो मंत्र ईश्वर वाचा भगवावेश हाथ में खप्पर भैरव रूप शिव का जब तर जहाँ जा जाऊं नगर रगर नगर वहाँ फिर जोगी मेला शिव का धुना गोरख तापे काल कंटक थर थर कापे उपट 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 आदेश माया लेके आए मचिंदर झोली में युग भस्म अंबर रुद्र माला वैराग छाया भोग मोक्ष का भेद दिखाया नाथ पट्ट के दादा गुरु आया चलते सबके शुरू अलख निरंजन एक ही संदेश काल कर्म कलेश भस्म जोगी निर्विशेष आदेश 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 ఫైనలీ మా దర్శనం అయితే అయిపోయింది. మా దర్శనం అయిపోయాక రిటర్న్లో పోయేటప్పుడు తీస్తున్న వీడియో ఇది. అప్పటికి చాలా ఎక్సర్సైజ్ అయిపోయాం కానీ దర్శనం చేసుకున్నాం కాబట్టి దట్ స్మైల్ ఆన్ మై ఫేస్ ఇస్ బికాస్ ఆఫ్ ద దర్శనం అనమాట. సో దర్శనం అయిపోయాక ఇక మేము పైకి ట్రిక్ చేయాలన్నమాట. కిందికి ట్రిక్ చేయడం ఒక స్టంట్ అయితే పైకి చేయడం ఒక స్టంట్. ఇంకా చీకటి అవుతున్నాయి కాబట్టి ఐ డెంట్ యూస్ కెమెరా మచ్ బికాస్ అక్కడ పైకి ఎత్తుంటే ఒక్క దగ్గర ఒక్కరు స్లిప్ అయినా లిటరలీ దెర్ విల్ బీ 80 to 100 people behind you will also slip along with you. So I don't want to take that risk and I didn't record any video. సో చూడండి అట్లా ఉంటుంది పరిస్థితి. సో జాగ్రత్త, క్యారీ ఎ స్టిక్, వాటర్ బాటిల్ మస్ట్ అనమాట. పర్ హెడ్ ఒక్కోడికి 2 లీటర్లు వాటర్ పక్క తీసుకోవండి, లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఆడ వాటర్ సోర్స్ ఉంటుంది కానీ ఆ వాటర్ సోర్స్ నుంచి వాటర్ నిండేంత వరకు అందరు సగం ట్రిక్. తెలంగాణ పొద్దున 8కి పోయినాం. టైం ఇప్పుడు 9 అవుతుంది. ఇంకా ఇన్నే ఉన్నాం. ఫుల్ క్రౌడ్. ఇలా పొన్నాం కాబట్టి ఇంకా పుట్ట క్రౌడ్ ఉన్నాయి. మా టీంలో ఇద్దరు ఆల్రెడీ ఇంటికి వెళ్ళి ఆన్ ద వే టు హోమ్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఇట్లా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నేను మా బైక్ ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయాను. సో మేము డిసైడ్ చేసినాం శ్రీశైలం పోదామని. అవుతుంది బట్ చైత్ర పౌర్ణమి రోజు ఎందుకు వస్తుంది అంటే ఆకాశంలో మనం శివుని చూస్తాం కాబట్టి. ఇప్పుడు చూడండి శివుడిని. ఫైనలీ అన్నదానం తింటున్నాం గైస్.
ఆ?